రాయండి. దాని తర్వాత దీనిలో ప్రాబ్లమ్స్. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వస్తేనే బెర్నౌల్లి లా వస్తుంది. బికాజ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. మళ్ళీ ఇంకో టాపిక్ చెప్తాను. ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ బేస్డ్ ఆన్ a catchy rule. Highlight. I for inverse, L for logarithm, A for algebra, T for trigonometry, E for exponential. సో అందుకే ఫస్ట్ ఫంక్షన్ 90% బెర్నౌల్లి ఫార్ములా మీద ఎక్కడో ఎక్కడ మనకి ఏమవుతుంది కాన్స్టెంట్ అలా ఎంతవరకు అయితే కాన్స్టెంట్ ఉందో అన్ని సార్లు డెరివేటివ్ కట్టి అంతకంటే ఒకసారి ఎక్స్ట్రా ఇంటిగ్రేషన్ కట్టాలి. ఎందుకు మనం ఫస్ట్ అన్ని బి అనుకోవట్లేదు, ఏమనుకుంటున్నాం డివి. సో ఇది చేసి ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ రిజల్ట్ చేస్తే బెర్నౌల్లి. సో యూనిట్ మామూలుగా రేపు ఈ సెట్లు ఇస్తే ఎంత చేయటం లేకపోతే ఫస్ట్ ఫంక్షన్ రాయండి. దాని తర్వాత దీనిలో ప్రాబ్లమ్స్. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వస్తేనే బెర్నౌల్లి లా వస్తుంది. బికాజ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. మళ్ళీ ఇంకో టాపిక్ చెప్తాను. ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ బేస్డ్ ఆన్ a catchy rule. Highlight. I for inverse, L for logarithm, A for algebra, T for trigonometry, E for exponential. సో అందుకే ఫస్ట్ ఫంక్షన్ 90% బెర్నౌల్లి 4 డే అంతవరకే చాలు. ఎందుకంటే నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చేస్తుంది తెలియదు కాబట్టి ముందు u డాష్ చూడండి. వాట్ ఇస్ u డాష్? వాట్ ఇస్ u డబుల్ డాష్? వాట్ ఇస్ u త్రిబుల్ డాష్? వాట్ ఇస్ u4? వాట్ ఇస్ u5? 0. 0 అంటే anything to 0 కాబట్టి. But how many times to differentiate? 4 times. So what else you have to do? 5 times you have to integrate. That is the number. First one is v1. v1 is integral dv into cos x dx. What is v2? Minus cos x. What is v3? Minus sin x. Into minus integral cos x sin x. And what is v4? Cos x. Because sin x ఏమైంది? Minus cos x. Integration, not derivative. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ డెరివేటివ్ ఎంత వస్తుందో అది ప్యాకెట్ పెడతాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే e పవర్ x రిజల్ట్లోనే e పవర్ x. It doesn't matter. బట్ ఇక్కడ మాత్రం cos x minus sin x, minus sin x minus cos x, minus cos x మళ్ళీ minus sin x, minus sin x మళ్ళా cos x. కావాలంటే ఇలా వెళ్ళిపోండి. cos x డెరివేటివ్, minus sin x డెరివేటివ్, minus cos x డెరివేటివ్. అది ఇప్పుడు లాస్ట్ ది v4 అది v1 v2 v3 అయిపోయింది కదా. ముందు v1 ముందు ఏం కదా? v కదా. v ఇది v1 v2 v4 కదా. v4 ఏమైపోయింది? ఎందుకంటే రిధమ్ u డాష్ v1 uv. సో ఇక్కడ ఎన్నిసార్లు డెరివేటివ్ కదా? 4 టైమ్స్. బట్ ఇంటిగ్రేషన్ ఎన్నిసార్లు కదా? నౌ ఇప్పుడు బై బెర్నౌల్లిస్ రూల్, బై బెర్నౌల్లిస్ రూల్ ఆర్ థియరమ్, ఫస్ట్ రైట్ ది ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ u dv ఈక్వల్స్ టు uv minus u dash v1 plus u double dash v2 minus u triple dash v3 plus u4 v4 plus అది आपको స్టాటిస్టిక్ x పవర్ 8 x పవర్ 10 ఇప్పుడు ఇచ్చిన అలా చేయాలి. ఓకే. సో నౌ సబ్స్టిట్యూట్. వాట్ ఇస్ u? x పవర్ 4. వాట్ ఇస్ dv? Then attention is always part of the requirement. Therefore you have to concentrate only on right hand. Now substitute the values. What is u? X power 4. What is v? Minus. What is u dash? What is v1? Minus. Plus u double dash. What is v2? Minus. What is u triple dash? What is v3? And finally u4 and v4. Last step ఏంటంటే x power 4 sin x. What is minus into minus? 4x cube cos x. And plus into minus 12x square sin x. Minus 24x cos x. And after 24 sin x. Because it is indefinite integration followed by arbitrary. ఇప్పుడు లెక్క కోడ్ వచ్చిందా? So first you have to decide the first function u. Next you have to decide the second function dv. But first function ki so on successive differentiation up to constant. But the number of times plus 1, n plus 1.
So therefore, here we differentiate 4 times to get constant. Now this is 5 times. So the first function is dv. దానికి ఇంటిగ్రేషన్ b అవుతుంది. So b sin x. Integration of this sin x is minus cos x. Integration of b1 is b2, it is minus sin x. Integration of b2 is b3, it is only cos x. And integration of b4 is only sin x. Now, ఇంతే దాన్ని అర్థమైందా? Right.